కోనం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. భూ కబ్జా కేసులో కుట్రపూరితంగానే తనను ఇరికించారని ఆరోపిస్తున్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని దీపక్ రెడ్డి చెబుతున్నారు. కేసుతో సంబంధం లేదని నిందితులే చెబుతున్నా తనను కావాలనే ఇరికించారు. త్వరలోనే అన్ని నిజాలను బయట పెడతానని దీపక్ రెడ్డి చెప్పారు. ఆ విషయంలో నిన్నటి రోజు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొందరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి దర్యాప్తు ఇంకా కాలేదు. వీళ్ళ మీద ఇంకా సైదరాబాద్లో కూడా కొన్ని కేసులు ఉన్నట్టు మాకు తెలుస్తుంది. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఆక్రమించుకున్నారు, సొసైటీ ల్యాండా గవర్నమెంట్ ల్యాండ్ అనేది పూర్తిగా తెలిసిన తర్వాత తదుపరి అరెస్టులు. ఇప్పుడు భోజగుట్టకు సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించిన కేసులోను, అలాగే బంజారా హిల్స్లో సర్వే నెంబర్ 102లో 3 ఎకరాలు ఇచ్చి ఈ దీపక్ రెడ్డి, సక్సేనా వీళ్ళందరూ కూడా అక్కడ కూడా ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి అది కూడా గ్రాబింగ్ చేయడానికి ట్రై చేశారు. ఆ కేసులో కూడా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. భూ ఆక్రమణలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో దీపక్ రెడ్డిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈయన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మేనల్లుడు. ఇతడిపై బంజారా హిల్స్ ఆసిఫ్ నగర్లో 163 కోట్ల విలువైన భూమిని ఆక్రమించారన్న కేసుతో పాటు మొత్తం 6 కేసులున్నాయి. క్లియర్గా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారో దీపక్ రెడ్డికి సంబంధం లేదు అనిన తర్వాత కూడా ఈ కేసు బుక్ అయింది. నా సిగ్నేచర్ అనేది కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు ఫోరెన్సిక్కి పంపిస్తే తెలిసిపోద్ది ఇమీడియట్గా నా సిగ్నేచరో కాదు అని చెప్పి. అది కూడా చెక్ చేయకుండా ఏదో ఒక కోణంలో ఈ కేసు బుక్ అవడం జరిగింది. త్వరలో ఈ నిజాలని నేను బయట పెట్టబోతున్నాను. సో దయచేసి మీరు ఓపిక పట్టండి. నాది కాదు, నా సిగ్నేచర్ కాదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పంపించలేదు చెకింగ్ కూడా. ఎవరు చెప్పారు టాలీ అయిందని? ఎవరు చెప్పారు టాలీ అయిందని? టాలీ అయితే నేను చెప్తాను. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు కావడంతో ఆసిఫ్ నగర్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి ల్యాండ్ను కబ్జా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తే దాడులకు దిగేవాడని స్థానికులు ఆరోపించారు. 8 ఏళ్ల నుంచి న్యాయ పోరాటం చేస్తున్నామని, ఇన్ని రోజులకు న్యాయం గెలిచిందని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కబ్జా చేసినటువంటి ప్రదేశంలో ప్రస్తుతం మనం ఆసిఫ్ నగర్ ప్రాంతంలోని భోజాగుట్ట ప్రాంతంలో ఉన్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయంలో ఏదైతే ఎమ్మెల్సీతో పాటు మరో 2 కూడా ఈ కబ్జా చేసి నకిలీ పత్రాలను కూడా సృష్టించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడింది. ఈ విషయంపైన ఇప్పటికే కోర్టులో కూడా కేసు నడుస్తుంది. అయితే దొంగ పత్రాలను సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరినీ కూడా ఖాళీ చేయాలంటూ కూడా బెదిరించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ప్రస్తుతం ఇప్పటికే దీపక్ రెడ్డిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే దీపక్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ప్రస్తుతం మనతో కాలనీ వాసులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ముఖ్యంగా దీపక్ రెడ్డి వాళ్ళ మనుషులు ఇక్కడ కబ్జా చేసినట్లు కూడా మీరు కేసు కూడా వేయడం జరిగింది. సిసిఎస్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎన్ని ఎకరాల భూమిని కబ్జా చేయడానికి వచ్చారు, వాళ్ళు ఎలా మీపై ఇక్కడ దాడులు చేయడానికి కానీ ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలనే ప్రయత్నం చేశారు? ఇది బోయగుట్ట 36 ఎకరాల ల్యాండ్ ఉంది. జస్టిస్ సర్దార్ అలీ ఖాన్ ల్యాండ్, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ల్యాండ్ ఇదంతా. ఇది సీలింగ్ యాక్ట్లో వాళ్ళు ఏం చేశారంటే బోయగుట్టను వదిలేసి అమీర్పేటలో సీలింగ్లో తీసేసుకున్నారు వాళ్ళు. అప్పుడు పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో సర్దార్ అలీ ఖాన్ గారు ఒక మంచి జస్టిస్ అని మంచి మైనార్టీ కమిషన్ చైర్మన్ ఉండే ఆల్ ఇండియా, ఆయన సద్భావంతో మాకు పేదవాళ్ళందరికీ వదిలేసి వేయడం జరిగింది. దీన్ని మా మీద కేసులేసి వీళ్ళను హరాస్మెంట్ చేయడము, రౌడిజం చేయడము, ఇంటికి 70,000 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ భూమి మీకు ఇస్తామని చెప్పడము, అదేవిధంగా పక్కన ఫంక్షన్ హాల్ కడితే వాళ్ళను 7 కోట్ల రూపాయలు తీసుకోవడము, ఈ రకరకాలుగా బిజినెస్ చేస్తారు ఇక్కడ. అయితే ఎన్ని సంబంధించిన విషయంలో ఏమన్నా పత్రాలు చూపించడం జరిగిందా వాళ్ళ దగ్గర? మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు సంబంధించింది దాని ఏమన్నా? అది కోర్టులో పెట్టారు. వాళ్ళంతా ల్యాండ్ గ్రాబింగ్ కేసు వేశారు. ఒక్కరు కాదు, 2 కాదు. ఇక్కడ ఉన్నటువంటి కొందరు తీసుకొని ప్రతి ఇంటి పేరు కూడా రాయడం వల్ల ల్యాండ్ గ్రాబింగ్ కేసులో భయభ్రాంతులు. ఇప్పుడు పేదవాళ్ళు ఎట్లా ఉంటారంటే రెక్కాడని వ్యక్తులు వీళ్ళు ఎక్కడో పై బతుకుతుంటారు. వీళ్ళని భయపడిస్తే భయపడతారు. సహజంగా వీళ్ళని భయభ్రాంతులు చేయడం జరిగింది. నాకు కూడా ఎన్నోసార్లు సెక్షన్ ఫోన్ చేసి
నన్ను రిక్వెస్ట్ చేయడము బెదిరియడము కూడా చేశాడు అతను. ఈ ల్యాండ్కి సంబంధించిన విషయంలో దీపక్ రెడ్డి ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్పై కూడా బయటకు వచ్చారు. మరొకసారి బెయిల్ గడువు ముగిసింది, అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో తను ఏ విధంగా కబ్జాకు ప్లాన్ చేశాడో, ఆయనతో పాటు సక్సేనా కూడా ఏ విధంగా వేధింపులకు గురి చేశాడు. దీపక్ రెడ్డి మరియు శైలేంద్ర సక్సేనా మరియు అతను వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ బోజగుట్ట వాసుల ఆర్తనాదాలు దేవుడు విన్నాడు. ఇవాళ వాళ్ళకి శిక్ష పడ్డది. వాళ్ళ వెనుక ఎంత పెద్ద నాయకులు వాళ్ళకు కూడా శిక్ష పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు 8 సంవత్సరాల నుండి కూడా ఈ వేధింపులకు పడ్డారు. చాలాసార్లు వీళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్లు కూడా డబ్బులు డిమాండ్ చేశారు. ఈరోజు ముగ్గురు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఈ కేసులన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నిర్మాణం చేయడానికి వీలున్నది. కాకపోతే మేము 84 నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి 87 వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 87 నుంచి మాకు టార్చర్ స్టార్ట్ అయిందంటే ఇది వరకు దాకా కూడా మాకు టార్చర్ ఉంది. అప్పుడు 40-50 మంది రావడం, ఒక్కోసారి 100 మంది రావడం, గుడిసెలలో ఉన్న వాళ్ళకు బయటికి గుంజుకురావడం, చాలా భయప్రాంతాలు చేసి లైట్లు కట్టేసిన లైట్లు బలగొట్టడం, మందిని కొట్టడం, ఇట్లా మాకు చాలా విధాలుగా వేధింపులు చేసింది. కనీసం ఇప్పుడు డీసీపీ గారికి మాకు ప్రయత్నం మాది ఒక దండం పెడితే చెప్తున్నాం. ఆయన పెద్ద మనసుతోటి ముంగడ పోయి తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కి పంపించినందుకు మేము చాలా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. చూడొచ్చు, ఏదైతే దీపక్ రెడ్డి కబ్జా చేసి ఇక్కడ వేధింపులకు గురి చేసినటువంటి విషయంలో పూర్తిగా కూడా వారి ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ విషయం పైన కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే తిరిగి వారు కూడా కోర్టులో కేసు వేశారు, దాన్ని స్టే తెచ్చుకున్నారు. 8 సంవత్సరాల నుంచి కూడా వారు వేధింపులకు గురి చేసినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించిన విషయంలో క్లియరెన్స్ అయింది కాబట్టి ఇక్కడ వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలనేది కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవికిరణ్తో ప్రవీణ్ కలవల, HM TV, హైదరాబాద్.